శ్రీకళ అని ఒక నగరం ఉంది. దీన్ని తిరుమలయార్ అంటారు తమిళంలో. సంస్కృతంలో శ్రీకళా క్షేత్రము. ఇది కావేరీ నది జలాలు ఉన్నటువంటి చోట. ఇది కావేరీ తీర కథలే కదా ఇవన్నీ కూడా. ఆ ఊరిలో నిరంతర వేదాధ్యయనపరమైన కుటుంబాలు కొన్ని ఉండేవి, వేద పండితులు. ఆ వేద పండితుల కుటుంబంలో పశుపతి అని ఒక ఆయన జన్మించాడు. ఆయన పేరే పశుపతి. ఈ పశుపతికి అదేమిటో కానీ వేదం నేర్చుకున్నప్పుడు మొట్టమొదటి పట్టేసింది రుద్రం. రుద్ర నమకం చాలామందికి తెలుసు కదా, నమకం చమకం ప్రసిద్ధి. అది ఆ వేద గ్రహణ సంస్కారం ఉన్నవారు తన మంత్రములతో అనుష్ఠానం చేసుకుంటారు. అది లేనటువంటి వాళ్ళు అందులో చెప్పే నామాలు స్తోత్రాలు ఆరాధించుకోవచ్చు. అందుకే ఆ విధమైన జన్మ రావడం చేత వేదం నేర్చుకుని, వేదంలో ఎన్నో ఉన్నాయి కానీ ఇది రుద్రం అంటే చాలా మక్కువ కలిగింది. శివభక్తులకు రుద్రం అంటే ఒళ్ళు పులకించిపోతుంది. శాస్త్రం కూడా చెప్తోంది, విద్యాసు శృతి ఉత్కృష్ట తత్రైకాదశరీ శృతో ఉన్నది. విద్యలన్నింటిలో వేదం గొప్పదైతే వేదంలో 11 అనువాకాలు రుద్రం గొప్పదయ్యా అన్నాడు. అందుకే విశ్వనాథ వారు ఒక చోట అంటారు, ఎంత పుట్టక పుట్టి వేదం చెప్పుకునే అధికారమున్న జన్మ వచ్చినప్పటికీ కూడా రుద్ర నమకం నోటికి రాక నీకు అభిషేకం చేయలేకపోతున్నానే, ఏమి జన్మయ్యా ఇది అని బాధపడ్డారైనక్కడ. దివ్యజ్యోతివి నీకు పెళ్ళుపుకు భక్తిన్ జాటవీధి చారువ్యాబద్ధ పవిత్ర దైవతధుని రుద్రాభిషేకం బొగిన్నవ్యశ్రీగతి చేయగా నమకమైనన్ రాదుగా. హూణవా కావ్యామోదము ముక్తిత్రోవ ఎదురు చుక్కయిపోయే విశ్వేశ్వర అన్నారు. హూణవా కావ్యామోదము. హూణ అంటే అప్పుడొచ్చిన ఇంగ్లీష్ చదువులు, అప్పుడొచ్చినంటే ఇప్పటికీ వెలగబడుతున్నాను అర్థం. అక్కడ అప్పుడొచ్చిన ఇంగ్లీష్ చదువుల మోహంలో హూణవా కావ్యామోదము. దానివల్ల ఏమైందంటే ముక్తిత్రోవ ఎదురు చుక్కయిపోయే, ఆ విద్యల వల్ల ముక్తిత్రోవ కానరాకుండా మూసుకుపోయిందయ్యా. అందువల్ల రుద్రాభిషేకం బొగిన్నవ్యశ్రీగతి చేయగా నమకమైనన్ రాదుగా. కనీసం అయ్యో రాదేని ఏడ్చినా అదొక జపమండి. ఎన్ని పోగొట్టుకున్నామో ముక్తి సాధన ఉపాయాలన్నీ చేజేతులో పోగొట్టుకున్న జాతి భారత జాతి అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే కువ్యాఖ్యల వల్ల కొన్ని, కువిద్యల వల్ల కొన్ని, అహంకారాల వల్ల కొన్ని, ఉదాసీనత వల్ల కొన్ని, నిర్లక్ష్యం వల్ల కొన్ని, అజ్ఞానం వల్ల చాలా ఇలా పోగొట్టుకున్నాం మనం. మొత్తానికి కథల ద్వారా ఒక స్ఫూర్తి ఒకరికి కలిగిన చాలండి. ఇతరికి ఒకటే ఆ రుద్రం అంటే మక్కువ కలిగింది. నిరంతరం సంధ్యావందనాలు కుర్చీలు చేసిన తర్వాత రుద్రం చదవడం మేము మరొక పని లేదు. అభిషేకం రుద్రంతో చేసి నిరంతరం రుద్రం. రుద్రానికి అంత శక్తి ఉందంటే అది జప హోమ అభిషేకార్చన విధవు. జప హోమ అభిషేక మూడింటికి వాడుకోవచ్చు. అది అంటే జపంగా జపించుకోవచ్చు, అంటే మొత్తం కలుపుకుని జపం చేయొచ్చు, అందులో ఒక్కొక్క మంత్రం తీసుకుని జపం చేయవచ్చు. రుద్రం తప్ప మరొకటి లేదండి. అతనికి మొత్తం అలా పట్టుకున్నాడు. నిరంతరం రుద్రం చేయడంతో ఆయనకు ఊళ్ళో వాళ్ళు రుద్ర పశుపతి అని పేరు పెట్టేశారు. ఊళ్ళో వాళ్ళు కాదుట, కొందరు మునులు వచ్చి ఆయనకు రుద్ర పశుపతి అన్నారు ఇక్కడ. ఎందుకంటే మహాలయాలకు సేవించడానికి మునులు వస్తారు. అక్కడ యోగ్యులైన వాళ్ళు ఎవరైనా కనబడితే వాళ్ళు పరవశించిపోతారు. అలాంటి యోగ్యులైనకి పెట్టిన పేరేమిటి? రుద్ర పశుపతి అని పెట్టారు. పైగా ఈయన దీక్షలో కొత్త విధానం చేసుకున్నాడు. ఆ ప్రాతకాలంలో చేయవలసిన నిత్యకృత్యములు చేసి అక్కడ శివాలయం దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన సరోవరం దగ్గరికి వెళ్ళి కంఠదగ్నంగా, అంటే కంఠం వరకు అందులో మునిగి రుద్రం చెప్పేవాడు. అదొక ప్రక్రియ. అలా రుద్రం చెప్తూ ఉంటే ఏం జరిగేది అంటే ఆ ధ్వని వల్ల అక్కడికి 3 యోజనాల విస్తీర్ణ భూమిలో గతిలేక తిరుగుతున్న భూత ప్రేత పిశాచాలిక పాపాలు పోయి అవి సద్గతికి వెళ్ళేటండి. అక్కడ ఈ రహస్యం మనకి రుద్ర మహిమను చెప్తూ పురాణాల్లో చెప్తాడు. ఒక్క రుద్రజాపకుడు కానీ ఒక చోట ఉంటే ఆ ఊళ్ళో అరిష్టాలు ఉండవుట. ఎందుకంటే రుద్ర మంత్రమహిమ అలాంటిది. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అనే రుద్రమంత్రంలో వస్తుంది. నేనున్నటువంటి గ్రామమంతా అంటే మనుషులు నివసించే చోటు అంటే, పల్లెటూరు విలేజ్ అని ట్రాన్స్లేషన్ కాదు ఇక్కడ. అందరూ ఉన్న చోట ఏ స్థావర జంగమాత్మైన జగత్తుందో అది పుష్టిగా ఉండాలి, పీడలు లేకుండా ఉండాలని మంత్రం యొక్క అర్థం అండి. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ గ్రామే విశ్వం అంటే ఈ గ్రామంలో ఉన్న అందరూ, అంతా స్థావర జంగమాత్మైన జగత్తంతా పుష్టం అనాతురం అంటే పుష్టిగా సమృద్ధిగా ఉండాలి, అనాతురం ఏ పీడలు లేకుండా ఉండాలి. చాలదండి అని ఎందులో ఉంది? రుద్రంలో ఉంది. ఇలాంటి రుద్రంతో నిత్యం మంత్రం చెప్తూ శివుడికి అభిషేకం చేస్తే అలాంటి శివాలయం ఉన్న ఊరు పుష్టిగా ఉంటుంది, ఆర్తి లేకుండా ఉంటుంది. అందులో సందేహం ఉందా? అది రుద్రానుకున్న మహిమండి. అందుకే రుద్రం మోగితే ఆ చోటు క్షేత్రం అయిపోతుంది. ఆ మంత్రాలకు అంత శక్తి ఉన్నది. అందుకే
సంస్కార సహితంగా గురువుల నుంచి అభ్యసించి ఎవడైతే తెస్తున్నాడో, అంతేగాని పుస్తకం దొరుకుతున్న ప్రతివాడు చదవడం కాదు, దానికి సంస్కారం ఉంటాయి. అలా చేస్తూ ఉంటే చుట్టూ గ్రామాల్లో ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్న దుష్టశక్తులు పోతాయి. అంతేకాదు వాడి దుష్టత్వం పోయి అవి తరించిపోతాయట. అందుకే అక్కడ 3 యోజనాల విస్తీర్ణం వరకు ఉన్నటువంటి ప్రాంతంలో భూత పిశాచాదులు కూడా ఆ నాద తరంగాల వల్ల, రుద్ర మంత్రనాద తరంగాల వల్ల వాళ్ళ ప్రేతత్వము భూతత్వము పోయి ఉత్తమ గతులను పొందాయి అని వర్ణిస్తున్నారు. అలాంటి మహాభక్తుడు ఈయన ఇదే విధంగా చేయగా అష్టసిద్ధులు ఈయనకు వచ్చాయి. రుద్రం యొక్క మహిమతో అష్టసిద్ధులు తెలుసు కదా, అనిమాల్ మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వ, ఈ అష్టసిద్ధులు వచ్చేసాయి. మంత్ర సాధకుడికి వస్తాయి సిద్ధులు. కానీ అష్టసిద్ధులు వస్తే వెంటనే వాటి మీద ఆకర్షితులై మహిమలు చూపించడాలు, దుకాణాలు పెట్టడాలు మొదలెడతారు. కానీ ఇంత అష్టసిద్ధులు వచ్చినా వాటి గడ్డి పరకలా పక్కకు పెట్టి సిద్ధుల కోసం రుద్రం కాదు, శివుడి కోసమే రుద్రం అన్నాడు ఇక్కడ. అలా నిరంతరం రుద్రం చేయగా చివరికి పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించి ముక్తిని ప్రసాదించాడు. ఆ నయనారు రుద్ర పశుపతి నయనార్ అని పేరులోకి వచ్చాడు. ఇవాళ ఇప్పటి వరకు చదువుకున్న వాటన్నిటిలో కూడా రకరకాల ఉపచారాలే చెప్పబడ్డాయి. మీరు గమనిస్తే చందనోపచారం, పుష్పోపచారం, మంత్రోపచారం, నమక మంత్ర ఉపచారం, అలాగే గంధము, గుగ్గిలము, ఇన్ని తెలుసుకున్నాం కదా. ఇలాంటి మహాత్ముల్ని చెప్పిన తర్వాత మరొక అద్భుతమైన వృత్తాంతంలోకి తీసుకుంటున్నాడు. శివభక్తుల్లో మునుపు చెప్పినట్లు మహామహా మంత్రోపాసకులైన పండితులు ఉంటారు. ఏ మంత్రము తంత్రము లేని అల్ప వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళలో వీళ్ళలో కూడా శివుడు ఉంటాడు. అందులో మర్చిపోవద్దు. ఎవరు ఆవృత్త చక్షువులో వారు ధన్యులు అని శాస్త్రం చెప్తుంది. ఆవృత్త చక్షువు అని మాట చెప్పారు. చాలా గొప్ప మాట అండి. వేదాంత భాషలో ఆవృత్త చక్షు అంటే అర్థం బాహ్య ప్రపంచం చూస్తూ వీటి గురించి ఆలోచిస్తూ వాటి రాగద్వేషాలతోనే కొట్టుకుపోతూ ఉంటే వాడు ఆవృత్త చక్షువు కాడు. వాటి నుంచి మరల్చి భగవంతుడి వైపు లేదా పరమాత్మ వైపు మనస్సును మరల్చి చింతన చేయడం ప్రారంభిస్తే వాడిని ఆవృత్త చక్షువు అని అంటారు ఇక్కడ. అలా యోగ భాషలో ఆవృత్త చక్షువు ఎలాంటి వాడో, ప్రపంచ స్పృహ లేకుండా భగవంతుడి మీద మాత్రమే దృష్టి పెట్టిన మహాత్ముడు కూడా ఆవృత్త చక్షువే అవుతాడు. కనుక వేదాది శాస్త్రములు తెలిసిన వారు కూడా ఆవృత్త చక్షువు కానంత వరకు వాళ్ళు మాయలో ఉన్నట్టే లెక్క. ఇది తెలుసుకోవాలి. అందుకే శాస్త్రములు తెలిసినంత మాత్రాన వారు అవిద్య నుంచి దాటేరు అనుకోవద్దు అంటారు సూత్రభాష్యం రాస్తూ ఆదిశంకర భగవత్పాదులు వారు. వారి గురించి ఒక్కో మాట అంటాడు, పశ్వాదివి రవిశేషాహ అన్నాడు. పశువులకి వాళ్ళకి ఏం తేడా లేదన్నాడు. ఎవరికి? శాస్త్ర పండితులకు కూడా. అలాగే శాస్త్ర పండితులు నిందించారు అనరాదు. శాస్త్రాధ్యయనం ఒకటి తపస్సు. కానీ శాస్త్రాధ్యయన ఫలంగా వాడు ఆవృత్త చక్షువు కావాలి. అంతర్ముఖ దృష్టి బలపడాలి. అంతర్ముఖ దృష్టి లేనంత వరకు పరమాత్మ మీద ఆశలు దులుకొండంతే అని నేనే అనలేదు. మీరు చదువుతున్న లలితాశాస్త్రమే చెప్తుంది. ఆవిడ సమారాధ్య ఎప్పుడవుతుందంటే నువ్వు అంతర్ముఖ అయితే అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. కనుక జ్ఞానానికి అంత అయితే అది రానంతవరకు ఎన్ని శాస్త్రాలు చదివి ఏం లాభం? పురాకృత సుకృతం వల్ల అదే సిద్ధిస్తేనో శాస్త్రాలతో ఏం లాభం? గొప్ప మాట. అలాగా సహజంగా అంతర్ముఖ బుద్ధి ఏర్పడితే వాడి శాస్త్రాలు అవసరం లేదు. ఎన్ని శాస్త్రాలు చదివినా అంతర్ముఖ బుద్ధి ఏర్పడకపోతే శాస్త్రాలతో అవసరం లేదు కదా. కనుక శాస్త్రాలు అవసరం లేదని చెప్పేనని చెప్పకండి. శాస్త్రాలు అవసరమే. అంతర్ముఖ సిద్ధి కోసమే శాస్త్రాధ్యయనం. శాస్త్రం ద్వారా శ్రవణం ద్వారా మననంలోకి వెళ్ళిపోవాలి. ఆ మననం నిధిధ్యాసనంలోకి వెళ్ళాలి. వాటికి ఏమీ తీసిపోని భక్తులు ఉన్నారు. పరమాత్మ అంతఃకరణం పెట్టి వాళ్ళు ఎక్కడైనా పుట్టవచ్చు. అనుకూల పరిస్థితుల్లో భక్తులు కావడం వేరండి. అంటే ఒక శివభక్తుల కుటుంబంలో పుట్టాం, భగవంతుడి గురించి చెప్పుకుని వినేటటువంటి వాతావరణంలో పుట్టాము. అప్పుడు భక్తి కలిగిందంటే పెద్ద విశేషం ఏమున్నది? ఆ యాంబియన్స్, వాడు ఉన్నటువంటి చోటు అలాంటిది, అదే వాతావరణం, ఇంట్లో అవే మాటలు ఉంటూ ఉంటే కలగడం సహజం. అందుకే ఫలానా పండిత కుటుంబంలో జన్మించిన ఫలానా భక్తుడు చాలా సంతోషమే. కానీ అసలు ఆ గంధము కూడా లేనింటి పుట్టినవాడు ఎలా ఉంటాడు? అలాంటి ఒక భయంకరమైన చోటు ఉంది. వాళ్ళ పని ఏమిటంటే జంతువులన్నిటినీ నరికి ఆ మాంసాన్ని విక్రయించడం, పైగా మద్యపానం చేయడం. మొత్తం వాళ్ళు ఉన్న వాడ ఎంత ఎలా ఉన్నదంటే ఎక్కడిక్కడ మాంసపు ముక్కలు పడి ఉంటాయి, ఎముక ముక్కలు పడి ఉంటాయి. నిరంతరం కూడా మద్యపానమే వాళ్ళ పని. పైగా ఆ నరాలు, ఆ ఎముకలు, ఆ మాంసపు ముద్దలు, పేగులు వీటన్నిటినీ ఎక్కడిక్కడికి వేరు వేరు చేస్తూ ఏవి ఎవరికి ఇష్టమో వాటిని నమ్ముతూ, ఏదైనా ఆ మాంసపు ముక్కతో ఎముక కలిసి ఉంటే ఒకటికి ఇష్టం, దాని పద్ధతి ఒకటి. అది పేగులు
ఇవి వర్ణించడానికి జుగుప్సగా ఉంటాయి కానీ ఇలాంటి తెలిస్తే కానీ అక్కడున్న గొప్పతనం తెలియదు. అలాంటి చోట పైగా నిత్య చర్చలు ఏమిటయ్యా అంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండడం, ఇదే వాతావరణం రోజు. శుభ్రతకి ఏమీ అవకాశం లేదు. అలాంటి చోట ఉంటూ అక్కడ ఒక భక్తుడు పుట్టాడు. అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడే అదేమిటో చిన్నతనం నుంచి ఈశ్వరుడంటే ప్రేమ. సరిగ్గా వీరి కుటుంబానికి వేరే వృత్తులు వచ్చాయి కానీ చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమ అంటే మట్టితో శివలింగం చేసుకోవడం, మట్టితో శివుడు బొమ్మ చేసుకోవడం, ఆ ప్రేమగా ఆ లింగాన్ని ఆ శివ విగ్రహాన్ని ఆలింగనం చేసుకోవడం. ఆ ఊళ్ళో శివాలయం ఉండేది, దాని గోపురం కనబడేది. ఇది తెలుసుకోవాలి. ఆ ఆలయంలోకి ఆ కాలంలో ఇటువంటి వారిని లోపలికి రానిచ్చేవారు కాదు. అది సమంజసమా అసమంజసమా అనేటువంటి సామాజిక చర్చ ఇక్కడ జరగడానికి వీల్లేదు. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న అంశం ఒక ఆధ్యాత్మిక అంశం కానీ ఒక సామాజిక అంశం కాదు. కనుక దీన్ని అట్లోకి లాగే ప్రయత్నం చేస్తే ప్రయోజనం దెబ్బతింటుంది. ఇక్కడ భక్తి ప్రయోజనంగా చెప్తున్నారు. భక్తికి తిరుగుబాటు విప్లవాలు ఇవి ఉండవు. భక్తి మర్యాదలు పాటిస్తుంది ఇక్కడ. కనుకనే అక్కడ నిత్యశుచులుగా శాస్త్రాభ్యాసం పెద్దల నుంచి నేర్చుకుని దానికి తగ్గట్టు జీవిస్తూ ఉన్నటువంటి వారు ప్రవేశించి చేసే ఆరాధనకి నిత్యం ఇటువంటి వాతావరణంలో పరుగు తీస్తూ ఇదే తప్ప మరొకటి తెలియనటువంటి వారికి తేడా ఉండదు. కానీ ఈశ్వరానుగ్రహం అందరికీ కావాలి. ఆలయం అందరూ దర్శించడానికి కాదు, అందరినీ అనుగ్రహించడానికి. ఈ సూత్రం మీద ఆలోచించాలండి. ఇది ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక శక్తిని కేంద్రీకరించి రక్షించుకునే చోటు ఆలయం. ఇది తెలియాలి. అందుకని 10 మంది పోగేసుకుని ప్రార్థించే చోటు కాదు. రెంటికి చాలా తేడా ఉన్నదండి ఇక్కడ. ఇది తెలియక మన వ్యవస్థను అర్థం చేసుకోలేక వెంటనే వివక్ష వైషమ్యం, వెంటనే వేదికలకు ఎక్కిపోవడం, గొడవ చేయడం, వైరల్ చేయడం, అల్లరి చేయడం, ఇది నేర్చుకున్నారే తప్ప సాధన నేర్చుకోవట్లేదు. అందుకే వాదనకు దిగితే సాధన దూరం అవుతుంది తెలుసుకోవాలి. వ్యవస్థను అర్థం చేసుకోవాలి. దయచేసి ఒక్క మాట అర్థం చేసుకోండి, అన్ని మతాలు ఒకటి కావు. ఇది మీరు తెలుసుకుని మీ పిల్లలకు చెప్పండి. తప్పుడు పుస్తకాలు అన్ని మతములు ఒకటే, అన్నీ ఒకటే కాదు. ఇంగ్లీష్లో పెద్దవాళ్ళ దగ్గర బీయింగ్ డిఫరెంట్ అనే పుస్తకం ఉంది. రాజీవ్ మల్హోత్రా అని అమెరికా నుంచి రాశారు, చదవండి. ఒక మతస్వరూపం ఇంకో మతస్వరం ఒకటి కాదు. నేను అందులో ఏదో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనట్లేదు. అన్నీ ఒకటి కావు, ఒకలా ఉండవని చెప్పామంతే. ఇక్కడ దీని స్వరూపం వేరు. ఒక దివ్యశక్తిని మంత్రయంత్ర ఆరాధనల ద్వారా నియమాల ద్వారా కేంద్రీకరించి పరిరక్షించే చోటు ఆలయం. దాన్ని రక్షించుకోవాలంటే దానికి తగ్గ పరిస్థితులు ఉంటాయి, దానికి తగ్గ నియమాలు పాలన చేయాలి, దానికి తగ్గ కఠోర దీక్షలు ఉండాలి, సంస్కారం ఉండాలి. అటువంటి వారు కొంతమేరకు వాళ్ళు లోపలికి వెళ్ళగలిగితే, అంత లేకపోయినా కొంతమేరకు పాటిస్తూ ఉన్నటువంటి వారు మరికొంత మేరకు వస్తారు. దానికి కూడా అవకాశం లేకుండా ఇలాంటి జీవితం గడిపేటటువంటి వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కనుకనే వాళ్ళ కోసమే గోపురాలు కనబడుతుంటాయి. ఒక ఆలయ గోపురం కనబడిందంటే ఆ దేవుడు కనబడ్డట్టే. ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అందుకే మన వాళ్ళు గోపురం కనబడితే నమస్కరించేవారు. ఎందుకంటే హృదయంలో పరమేశ్వరుడు ఉంటాడు, కానీ శరీరం ఉందా లేదా? శరీరానికి నమస్కరిస్తే హృదయంలోని ఈశ్వరుని నమస్కరించినట్లే, ఆలయానికి నమస్కరిస్తే గర్భగుడిలో ఉన్న మూల విరాట్టుకు నమస్కరించినట్లే. అందుకే పంట పండించే రైతు ఒక్కసారి పొలం నుంచి కనబడి ఆలయానికి దండం పెడతాడు, ఆ అనుగ్రహాన్ని పొందుతాడు. ఆ శక్తి ఉంటుందండి. ఒక ధ్వజస్తంభానికి నమస్కరించే శక్తి ఉంటుంది. ఆలయ గోపురం మనిషి శిరస్సు లాంటిది, ఇది తెలుసుకోవాలి. అందుకే ఆలయంలో రాజగోపురం మొదలుకొని అంతర్గృహం లోపల ఉన్న గర్భగుడి లోపల వరకు వెళ్ళేటప్పుడు ముఖమండపం, అంతరాలయం, ధ్వజస్తంభం, వీటన్నిటి దగ్గర ఆ బలిపీఠం, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దేవతా విశేషం ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలి. కనుక ఆలయ గర్భగృహంలో ఎంతమంది ఉంటారు దేవతలు, అది గర్భగృహంలో ప్రవేశించేవాడికి ఎన్ని నియమాలు చెప్పారండి, మామూలుగా కాదు. అన్ని నియమాలు లేనిది అర్చకుడైనా సరే గర్భగుడిలోకి ప్రవేశించకూడదు. దానికంటూ నియమించబడిన వాడు మాత్రమే వెళతాడు. ఒక ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ని ముట్టుకోవాలంటే ఆ విద్యలో సర్టిఫికేట్ పొంది నియమింపబడ్డవాడే వెళ్ళి ముట్టుకుంటాడు. కానీ కరెంట్ అందరి కోసము కావాలి కదా అని ట్రాన్స్ఫార్మర్లో చేతులు పెట్టకూడదు. అవునా లేదా? ఎలక్ట్రిసిటీ అందరికీ కావాలి, దాని మెషిన్ మేనేజ్మెంట్ మాత్రం కొందరే చేయాలి. అవునా? ఇదే అలాంటిది వ్యవస్థ. ముందు అర్థం చేసుకొని ఎక్కువ విస్తరిస్తే సమయం సరిపోదు కనుక ఆగుతున్నాం. కానీ నియమాలు ఎందుకు పెట్టారు పెద్దలు, అది తెలుసుకోవాలి. అప్పట్లో వాదనలు ఉండేవి కావు, ఇది మర్యాద. అందుకే ఇలా వెళ్ళలేని వారి కోసమే ఊరేగింపుగా భగవంతుడే తరలి వచ్చి అందరికీ దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ ఇవన్నీ ఎందుకు ఏర్పరిచారు ఆలయము, దీని గురించి చెప్పాలంటే కొన్ని రోజుల ప్రవచనం ఏర్పడుతుంది. ఇందులో ప్రతిదానికి కావాలి. దీన్ని బట్టి ఈ వ్యవస్థ నేర్పించిన ఋషులు ఎంత తపస్సుతో ఎంత పరిజ్ఞానంతో దీన్ని ఏర్పరిచారో వీటిని మనం అలవోగ్గా తీసిపారేస్తున్నాం. తీసిపారేయడానికి అజ్ఞానం చాలు, తెలుసుకోవడానికే జ్ఞానం కావాలి.
ఈ జ్ఞానాన్ని ఇక్కడ మనం గ్రహించితే ఇతడికి మాత్రం ఎప్పుడు ఆ గోపురాన్ని చూసినా ఒక పరవశం కలిగేది. ఆనందపడి శివనామం పలుకుతూ నమస్కారం చేసుకునేవాడు. దానికి తోడు ఏంటంటే స్వామికి ఊరేగింపులు జరిగినప్పుడు చూసేవాడు అందరూ. తాను దొరుకుతున్న చిన్న చిన్న చెక్కలతో రథం తయారు చేసుకొని అందులో మూర్తులను చూశాడు కదా, మట్టితో మూర్తుల్ని చేసి తన తోటి పిల్లలను కూడా చేరదీసి బోరలూదుతూ హరహర మహాదేవ అని తానంటూ పిల్లల చేత అనిపిస్తూ చిన్నప్పటి నుంచి ఇవే ఆటలండి అతనికి. ఇలా ఇతడు పెద్దవాడయ్యాడు. ఇతడు అదృష్టం అయ్యింటో కానీ వీళ్ళు చర్మకారులు గనక వీళ్ళకి ఒక పని అప్పచెప్పారు సమీపంలో ఉన్న ఆలయాల వాళ్ళు. స్వామి కైంకర్యానికి డప్పులు కావాలి, డమరకం కావాలి, అలా దుందుబులు మ్రోగించాలి కదా, వాటికి చర్మం కప్పుతారు. డమరుకానికి చర్మం ఉంటుంది. ఇలాంటి చర్మాలు నువ్వు తీసుకురావాలి. అలా గోరోజనం ఉంటుంది. గోరోజనం అంటే సహజంగా మరణించిన గోవు గర్భంలో ఉంటుంది గోరోజనం. సహజంగా గుర్తుపెట్టుకోండి. గోరోజనం కావాలని గోహత్య చేయరాదు. సహజంగా మరణించాను అది ఎవరు తీస్తారు? గోరోజనం కావాలని చెప్పి గోవుల్ని ఏరుకుంటూ కోరుచుకుంటూ చేస్తారా? అర్చించేవాడు ముట్టుకుంటే వాడి దోషం కలుగుతుంది. అందుకే ఆ వృత్తుల వాళ్ళు వేరే ఉంటారు. అందుకే సమాజంలో అన్ని వృత్తుల వారు ఉండాలి, వారి వృత్తి నియమాలు వారు పాటించాలి. ప్రతి వృత్తి వారిని ఆ వృత్తి ధర్మంతో పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని తెలుసుకోవాలి. మొత్తానికి గోరోజనం తీయడం కానీ డప్పులు చేయడం కానీ ఇలాంటి పని పెట్టుకున్నటువంటి మహానుభావుడైన ఇలా సేవ చేస్తూ ఎప్పుడు శివుడి గురించే అనుకుంటూ ఉండేవాడు. ఎలా పుట్టిందో భక్తి, ఎవరు భగవంతుడి గురించి చెప్పారా? ఆ ప్రేమ, పరమేశ్వరుడిపై ప్రేమ. అలాగే అక్కడ ఆలయాల చుట్టూ తిరగడం, ఆనందించడం. లోపలికి వెళ్ళలేని వాడు బయట నుంచే దండం పెట్టుకుని వచ్చేవాడు. ఇలా వెళుతూ ఉంటే దగ్గరలో కంజపురేశ్వరుడు అని శివుడున్నాడు. ఆ కంజపురేశ్వరుడు శివుడి వద్దకు వెళ్ళి డమరుకం చేసి ఇచ్చాడు ఆయనకి. ఆ కానుక తన ధ్వజస్తంభం దగ్గరుండి సమర్పణ చేసి లోపలికి వెళ్ళిపోయింది. శివుడిని చూడాలని చాలా ఆత్రంగా ధ్వజస్తంభం దగ్గర నిలబడినాడు. సాధారణంగా అక్కడి నుంచే శివుడు కనబడేవాడు. కానీ ఇక్కడ ఈ ఆలయంలో నంది చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ ఇంత పెద్ద నంది ఉండేటప్పటికల్లా శివుడు కనబడక ఏడుపు వచ్చి శివ దర్శనమియ్యవా అని ఏడ్చేవట. ఆ ఏడుపు సామాన్యమా? ఏడ్చి శివ దర్శనమియ్యవా అనగానే శివుడు ఏం సైగ చేశాడు కానీ నంది పక్కకి వెళ్ళిపోయిందండి. నంది పక్కకి వెళ్ళిపోగానే ఈయనకి దర్శనమిచ్చింది. ఆ మహానుభావుడి పేరు నందనార్, నందుడు అని పేరు. ఆయనకి సాక్షాత్తుగా శివుడు ఆ విధంగా దర్శనమిచ్చాడు. నందిని ఇప్పటికీ ఆలయానికి మేము వెళ్తే పక్కకు నంది ఉంటుంది. భక్తుని ఎలా అనుగ్రహించాడు. అంతేగాని అక్కడ కూర్చుని ధర్నా చేసి మేమెందుకు లోపలికి రాకూడదు, మేము చెయ్యకూడదా, సామాజిక విప్లవ తిరుగుబాట్లు అది చేస్తే ఇప్పుడు భక్తి లేదని అర్థం. భక్తి కలిగిన వాడు మర్యాదను పాటిస్తూ పరమాత్మ ప్రేమగా భావించడం చేతనే పరమేశ్వరుడి పనిచేశాడు. ఎందుకంటే వాడు విప్లవాలు వాడు చేస్తూ ఈశ్వరుడు ఎందుకు సహకరిస్తాడు? పరమేశ్వరుడు ఆ విధంగా అనుగ్రహించాడు. అందుకే లోపలికి రాబాబు అని పిలవలేదు. ఆయన చేయవలసిన ఏ మర్యాదతో అతన్ని అనుగ్రహించాడు. ఇలాంటి మహానుభావుడికి క్రమంగా ఒక పని కుదిరింది. అదేమిటంటే ఆ ఊళ్ళో పెద్ద భూకామందు అయినటువంటి ఒక విప్రోత్తముడు ఉన్నాడు. అతడు వేదములు అన్నీ చదువుకున్నవాడు, ప్రజలకు అన్నీ మంచి బోధించేవాడు. ఆయన పొలంలో పనికి కుదిరాడు. ఈయన పొలం పని చేయడం అనే పనికి కుదిరాడు. ఆయన యజమాని చేసేవాడు. అయితే ఒకప్పుడు ఆయన వరకు పురాణములు చెప్తుంటే విన్నాడు. ఏమనంటే చిదంబరేశ్వరుడు గురించి చెప్తున్నాడు. అందరూ వింటారు, ఎవడికి అంత కరుగుతుందని మనస్సు. ఆ చిదంబరేశ్వరుడు వర్ణనతో తన్ను తాను మైమరిచిపోయాడు. ఎప్పుడైనా సరే ఆ చిదంబరేశ్వరుని చూడాలి చూడాలి చూడాలి, ఇదే కోరిక. ఆ నటరాజస్వామి గురించి ఆయన వర్ణిస్తూ ఉంటే హృదయంలో నటరాజమూర్తి అలా నిండిపోయాడు. అసలు ఎక్కడో చిద్ అంబరంలో ఉంటాడేమో కానీ ఇప్పుడు హృదయాకాశంలో ఆయన ఉన్నాడు. ఈయనకి ఆయన్నే ధ్యానిస్తూ ఆయన చూడాలి చూడాలి, చిదంబరం వెళ్ళాలి. దర్శనాత్ అభ్రసదశి, ఇది వాక్యం ఉంది. అభ్రసదశి అంటే ఆకాశ సభ, చిదంబరం. అక్కడ శివుణ్ణి చూస్తే చాలు ముక్తి వస్తుంది అని వర్ణించడంతో ఎలాగైనా చిదంబరం వెళ్ళాలి, చిదంబరం వెళ్ళాలి, మరొక మాట లేదండి. ఇదే భావం, ఎప్పుడు అదే భావించేవాడు. ఆఖరికి తన యజమాని దగ్గరికి వెళ్ళి చిదంబరం వెళ్తాను, అనుమతినిస్తారా అన్నాడు. వీల్లేదు, నీ పన్ను చూసుకో, చిదంబరం ఏంటి నీకు అని మందలించేవాడు. పనులతోనే అయిపోతుంది కానీ మనస్సు మాత్రం చిదంబరం. ప్రతిరోజు ఒకటి అనుకునేవాట, రేపు వెళ్తాను చిదంబరం, రేపు వెళతాను, రేపు వెళతాను. నాళై పోవారు అంటే రేపు వెళతా, రేపు వెళతా, రేపు వెళతా. ఆఖరికి నాయనార్ పేరే నాళై పోవార్ నాయనార్. అంటే రేపు వెళతా, రేపు వెళతా, రేపు వెళతా, రేపు వెళతా అని ప్రతిరోజు అనుకుంటుంటే ఇవాళ వెళ్ళినట్టు ఆయన నిరంతర చిదంబర తలంపండి. తలంపు నిండా శివుడే. ఏ పని చేస్తున్నా చిదంబరం నటరాజస్వామిని చూడాలి, ఇదే వేదన. అయితే ఒకసారి ఇతడి తీవ్రతను చూసి ఆశ్చర్యపోయాడు. ఇతడు చాలా కాంక్ష ఉన్నట్లుందే.
అంటే స్వామి నాకు ఏదైనా మంత్రం చెప్పండి అని. ఒకటే మంత్రం చెప్తున్నాను చేసుకొని ఆయన అన్నాడు. ఆయన పెద్ద ఆయన శివ చిదంబరం అంతే, ఇది చేసుకున్నాడు. ఎందుకంటే శాస్త్రం కొన్ని సంస్కారములు అనేది ప్రణవాదుడితో మంత్రం ఇవ్వరాదు అని చెప్పారు. ఆ సంస్కారములన్నీ చేయగలిగే అవకాశం అతనికి లేదు కనుక నామంతో తరించిపోవచ్చు. చూసారా అందరూ తరించడానికి వేదం ఎలాంటి మార్గములు ఇచ్చిందో. ఇంచుమించు నామంతో తప్ప మరిదేంతో తరించలేని పరిస్థితులు కలియుగంలో ఎక్కువ ఉంటాయి కనుకనే నామస్మరణాద అన్యోపాయం. మహామా ఉపాసకులైనా సరే నామస్మరణతోనే తరించవచ్చు. గొప్ప గొప్ప జ్ఞానులైనా సరే నామంతో స్మరించవచ్చు. నిజమైనటువంటి వేదాంత జ్ఞానులు నామస్మరణని కాదనలేదు. అందుకే మహా అద్వైత సిద్ధుడైనటువంటి నారాయణ తీర్థులు, అద్వైతంపై శాస్త్రం రచించిన నారాయణ సిద్ధులు రామకృష్ణ గోవిందేతి నామ సంప్రయోగే స్నాతవ్యం నామప్రయాగే అన్నాడు. రామకృష్ణ గోవింద ఈ 3 నామాలనే ప్రయాగలో స్నానం చేయండి అని చెప్పాడంటే భగవన్నామమే తరింపజేస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నిరంతరం భగవన్నామం. అది తరింపజేసినట్లు మరేది తరింపజేయలేదు లేదు లేదు ఎవరికైనా సరే. అందుకని మాలాంటి వాళ్ళకండి మేము జ్ఞానులం అయితే తప్పకుండా నరకము లభించును. ఎందుకంటే జ్ఞానం అని అహంకరించావు కదా, అసలేం జ్ఞానం కాదంటాడా అది తెలుసుకోవాలి. భగవన్నామాన్ని ఎవరు నిరసిస్తాడో వాడికి ప్రాప్తించింది నరకమే. వాడు ఎటువంటి వాడైనా పాండిత్యుప్ట అహంకారంతో కానీ ఏదైనా కానీ ఒక్క నామంతో తరించినట్లు దేనితో తరించలేము. ఇది గుర్తుపెట్టుకోవడం పెద్దలు తీర్మానించింది.